జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ ఆశీస్సులతో స్వర్ణమాల పత్రి అమ్మ ఆధ్వర్యంలో మరి మన పత్రిజీ మహిళా చైతన్యం ఏర్పడి 3 సంవత్సరాలు అవుతుందండి. ఈ 3 సంవత్సరాల క్రితం నుంచి కూడా ప్రతిరోజు కూడా ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు ప్రాతకాల ధ్యానం ఉంటుందండి. ఒక గంట సజ్జన సాంగత్యం, గురువులతో సాంగత్యం ఉంటుంది. అలాగే మరి ప్రతి ఊరూరో వెళ్ళి 3 రోజులు వర్క్షాప్ చేయడం జరుగుతుందండి. పత్రిజీ మహిళా చైతన్యం టీం అంతా కూడా శైలజ మేడం గారు అందరూ అక్కడ 3 రోజుల వర్క్షాప్లో పత్రి సార్ ఏదైతే మనకి అందించారో 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత సూచనల ద్వారా పత్రి సార్ మనకి ఏ సత్యాన్ని అయితే అందించారో ఆ సత్యాన్ని అందరికీ ప్రచారం చేయడం జరుగుతుందండి. అలాగే ధ్యాన నవరత్నాలు, నవవిధ ధర్మాలు, పత్రి సార్ అందించిన వాక్క్షేత్రం, వాక్కు గురించి, వాక్కు ఎంత పవిత్రమైనది, ఎంతవరకు మాట్లాడాలి, ఆ వాక్కు ద్వారా మనం ఎన్ని అద్భుతమైన ఆ ఆ, విషయ ఎంత అద్భుతమైన కార్యాలను సృష్టించవచ్చు అనే కాన్సెప్ట్ పై అద్భుతంగా 3 రోజులు వర్క్షాప్ చేయడం జరుగుతుందండి. అక్కడ ప్రతిరోజు కూడా 10 గంటల ధ్యానము, సజ్జన సాంగత్యము, గురు సాంగత్యము జరుగుతుందండి. ప్రాక్టికల్స్ కూడా ఉంటున్నాయండి. మరి ఎక్కడ ఆ కార్యక్రమం నిర్వహించిన 3 రోజుల వర్క్షాపు అక్కడ అందరూ ఇచ్చేయవలసిందిగా కోరుకుంటున్నామండి. అలాగే మనకి ఈ రాజమండ్రిలో ఫిబ్రవరి 14 నుంచి 20వ తేదీ వరకు పత్రిజీ మహిళా చైతన్య సుదర్శన చక్ర యాగం ధ్యాన జ్ఞానం ఆ, మహోత్సవాలు జరుగుతున్నాయండి. యాగం జరుగుతుంది. మరి ఆ యాగానికి ఎంతో మంది గొప్ప గొప్ప సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ వస్తున్నారండి. వారి సందేశాలు ఉంటాయి. హిమాలయ యోగులు ప్రవచనాలు ఉన్నాయండి. మరి ప్రతి ఒక్క మాస్టర్ కూడా ఈ యాగానికి విచ్చేసి అద్భుతంగా ధ్యానం చేయవలసిందిగా కోరుకుంటున్నామండి. మరి మేడం గారిని, మేడం గారి కుటుంబ సభ్యులందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నామండి. రాజమండ్రికి పత్రిజీ మహిళా చైతన్యం స్వాగతం పలుకుతుందండి. ఈ యాగానికి మీరు, మీ బంధువులు, మీ కుటుంబ సభ్యులందరూ వచ్చి అక్కడ అద్భుతంగా ఆ యాగంలో పాలు పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం మాస్టర్స్. ఓకే అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. స్టార్ట్ చేయండి మేడం. థ్యాంక్ యూ. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడంకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నన్ను ఆహ్వానించిన పత్రిజీ మహిళా చైతన్యం గ్రూప్ వారందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మనం ఈ భూమి ఒక అద్భుతమైన పాఠశాల అనే దాని గురించి మనం తెలుసుకోవడానికి ఇక్కడ సమావేశం అయ్యాము. అయితే ఇది మరణం లేని మీరు అనే పుస్తకంలోది ఈ టాపిక్ అనేది. దీనిలో ఎంతో క్లియర్గా వాళ్ళు చెప్పడం జరిగింది. దాన్ని నేను మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను. నాకు అర్థమైన విధంగా మీతో నేను షేర్ చేసుకుంటున్నాను ఈ విషయాన్ని. అయితే మనం ఈ భూమి మీద ఎప్పుడు కూడా అంటే అసలు నా జీవితానికి అర్థం ఏంటి, ఈ అంతులేని కష్టాలు, ఈ ఆ బాధలు ఇవన్నీ కూడా అనుభవించవలసిందేనా అని ఆలోచించని మనిషి అంటూ ఉన్నాడా? అయితే అది ఎందుకు అని అంటే, మనం అనుకుంటున్నాం ఈ భూమి మీద మనం చాలా ఇబ్బందులు పడుతున్నాము, చాలా కష్టపడి జీవితాన్ని గడపాలి అని అనుకుంటున్నాం. కానీ అసలు ఆలోచిస్తే ఈ భూమి మీద యుద్ధాలు ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి, ఇవన్నీ ఇలా ఉండాల్సిందేనా అని అనుకుంటున్నాం. కానీ ఈ భూమి మీద మనము నటించటానికి వచ్చిన పాత్రధారులం మాత్రమే. ఒక నాటకంలో ఒక స్టేజ్ మీద నటించటానికి వచ్చిన ఒక పాత్రధారి ఆ సమయానికి, ఆ నాటకానికి తగ్గట్టుగా ఒక వస్త్రధారణ చేసుకుని ఎలా అయితే వస్తాడో అలా ఈ భూమి మీదకి మనము నటించడానికి వచ్చిన పాత్రధారులు మాత్రమే అని మనం తెలుసుకోవాలి. మనకి అది తెలియాలి అంటే మొదట అసలు మన ఆలోచన విధానం ఎలా ఉంది, ఏంటి అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఆ యుద్ధాలు కానీ, యుద్ధాలు లేకపోతే ఈ ప్రపంచము కిక్కిరిసిపోతుంది జనాలతో. కొంతమంది ఆ యుద్ధాల్లో చనిపోవడం వల్లే చాలా బాగుంటుంది, ఆ విధంగా అంటే
అది రోగాలు వీటన్నిటి ద్వారా కొంతమంది వెళ్ళిపోవడం వల్లే ప్రపంచం సరిగా ఉంటుంది అని అనుకుంటున్నారు కొంతమంది అని అంటే, ఈ ఆలోచన విధానం అనేది అబద్ధపు ఆలోచన. ఇలా లేనే లేదు. ఈ విధంగా కాదు. జీవితం అనేది ఈ విధంగా కాదు. దాన్ని ఎలా అంటే, మనం గనక ఈ శరీరం లేకుండా ఉన్నామే అనుకోండి, ఆత్మగా మనం ఉంటే ఈ రోగాలు గాని, ఈ ఇబ్బందులు గాని ఏవీ ఉండవు. పూర్తి జ్ఞానంతో మనం ఉంటాం. ఎప్పుడైతే ఈ శరీరాన్ని తీసుకున్నామో అప్పుడే మనం ఈ వీటన్నిటినీ కూడా అనుభవించడానికి పూర్ణాత్మ ఒక అంశాత్మని భూమి మీదకి పంపి, ఆ అంశాత్మ యొక్క అనుభవాలని తను తెలుసుకుంటూ సిల్వర్ కార్డు ద్వారా మనని ఒక ఆ ఒక తోలు బొమ్మని గనక తోలు బొమ్మలు ఆడించేవాడు ఎలా ఆడిస్తాడో అలా ఆ పైనుంచి ఆ సిల్వర్ కార్డు ద్వారా ఆజ్ఞల్ని పంపిస్తూ మనని ఇలా ఆడిస్తున్నాడు. ఆ పూర్ణాత్మ ఇలా మనని ఆడిస్తూ తను ఆ అనుభవాన్ని తను పొందుతోంది అంశాత్మగా మనని పంపి. అయితే ఇది మనం ఇంకో కొత్త కోణంలో ఆలోచిస్తే ఏంటంటే, ఈ భూమి మీదకి ఫస్ట్ ఫస్ట్ టైం ఈ భూమి మీదకి మానవుడిగా వచ్చిన మనిషి ఎలా ఉంటాడు అంటే, ఒక పసిబిడ్డ ఎవరి సహాయం లేకుండా ఏది చెయ్యలేకుండా ఎలా అయితే ఉంటాడో అదే విధంగా ఈ మానవుడు ఉంటాడు అనమాట. అప్పుడు ఆ మనిషి వేరే వాళ్ళ ద్వారా కొంచెం ప్రణాళికలు ఏర్పరచుకొని మళ్ళీ అందరి సహాయంతో ఎదగాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు మనం ఇక్కడ ఈ పాఠం నేర్చుకోవడానికి మనం వచ్చాము అంటే, మన శ్రేయస్సుని మనము తెలుసుకోవడానికి తగ్గంతగా మనం ఎదిగాము అనేది మనం తెలుసుకోవాలన్నమాట. ఎదగబట్టే ఈరోజు మనం ఈ పాఠం నేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చాం. ఇలా వచ్చిన మనము ఆ ఏం చేస్తున్నాము అంటే, మన ఇప్పుడు అసలు ఎదగని వాళ్ళ గురించి మనం వదిలేస్తే, ఇప్పుడు మనం ఏం చెయ్యాలి, మనం ఎలా అనే దాని విషయానికి వస్తే, మనం ఇప్పుడు ఈ భూమి మీదకి వచ్చే ముందు సూక్ష్మ లోకాల్లో మన స్థితి ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అది ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఒక జన్మ కంప్లీట్ చేసిన తర్వాత ఆ మనిషి ఆ పూర్ణాత్మని చేరాడు. ఇక్కడ జీవాత్మగా తనువు చాలించిన తర్వాత పూర్ణాత్మని చేరాడు. చేరినప్పుడు ఏం చేస్తాడు? నేను ఏమేమి నేర్చుకోవడానికి వెళ్ళాను అవన్నీ నేర్చుకున్నానా లేదా, ఎలా జీవితాన్ని గడిపాను, నేను అన్నీ నేర్చుకోగలిగానా లేదా, అవన్నీ చూసుకుని చాలా విషయాలు మనం నేర్చుకోలేకపోయామే అని బాధపడి అప్పుడు మళ్ళా నిర్ణయం తీసుకుంటాడనమాట, జీవితాన్ని ఎలా తీసుకోవాలి అని. ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు ఏమవుతుంది అంటే, ఆ నిర్ణయం తీసుకోవడం అనేది తనొక్కడి వల్లే అవ్వదు. అక్కడ మనకి సూక్ష్మలోకంలో పెద్దలు ఉంటారు. వాళ్ళ సలహాల ద్వారా వాళ్ళ సహకారంతో ఆ మళ్ళీ జీవితాన్ని ఎలా జీవించాలి అనేదాన్ని నిర్ణయించుకుంటాడు. అక్కడ అతను గనక బాగా డబ్బు ఖర్చు పెట్టాల్సింది నేర్చుకోవాల్సి ఉందనుకో, అప్పుడు బాగా డబ్బున్న వాళ్ళ దానిలో పుడతాడు. లేదు ఇంకా పేదరికంలో ఉండి బాగా అభివృద్ధి చెందాలి అనుకున్నప్పుడు అలా పేదవారి దగ్గర పుడతాడు. అట్లా అతడు ఏ పాఠం నేర్చుకోవాలో దానికి తగ్గట్టుగా అలాంటి తల్లిదండ్రులను ఎంచుకోవటము, అలాంటి పరిస్థితులను ఎంచుకోవటము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇలా ఎంచుకుని వచ్చేటప్పుడు ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే, మంచి కుటుంబంలో పుట్టచ్చు, లేదా ఒక అనాథగా పుట్టచ్చు. పెళ్లి కాని స్త్రీకి ఒక కుమారుడుగానో కుమార్తెగానో పెట్టి పుట్టి అక్కడ తన ఇంతకు ముందు నేర్చుకొని
పాఠాలను నేర్చుకుంటూ గుణపాఠాలని పొందాల్సి ఉంటుందన్నమాట. అయితే ఈ భూమి మీద మనము ఎక్కువ కష్టాలు బాధలతోనే ఎక్కువ నేర్చుకునే అవకాశం ఉంది. అలా ఉండడం అనేది మన దురదృష్టమే కావచ్చు, కానీ అది జరుగుతూ ఉందన్నమాట. సో అలా ఉన్నప్పుడు ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఎలా అయితే నిర్ణయించుకుని వచ్చామో అలా ఈ జీవితాన్ని ఏ పరిస్థితిలో ఉండాలి, ఎలా ఉండాలి, అంగవైకల్యంతో ఉండాలా, పుట్టి గుడ్డిగా ఉండాలా, ఇవన్నీ కూడా నిర్ణయం చేసుకునే ఈ భూమి మీదకి రావడం జరుగుతోంది. వచ్చి ఇక్కడికి వచ్చి మనం అనుకుంటున్నాము ఈ జీవితం ఇలా నాకెందుకుంది, నేను ఇలా ఎందుకున్నాను, వేరే వాళ్ళకు బాగుంది నాకు బాగోలేదు, ఇవన్నీ కూడా ఒక ఆలోచన, మన మానవుడి ఆలోచన పక్కవాడితో పోల్చుకుంటూ ఆ విధంగా చూస్తున్నాం. అయితే అసలు ఏంటి అంటే ఒక స్కూల్లో ఒక క్లాస్లో పిల్లలు ఎలా ఉంటారు, ఆ పిల్లలందరూ కూడా కొంతమందితో కలిసి ఒక క్లాస్లో ఉండాల్సి వస్తుంది. ఈ క్లాస్లో ఉన్నప్పుడు ఆ ఆ నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకోలేదు అని అంటే అతను అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ అదే క్లాసులో నెక్స్ట్ ఇయర్ కూడా ఉండాల్సి వస్తుంది. ఆ టీచరు అతనుకున్న దీన్ని బట్టి కానీ అతను చేసిన ఆ పరీక్షల్లో అతను పాస్ అయ్యాడా లేదా అనే దాని మీద అదే క్లాస్లో ఉంచాలా వేరే క్లాస్కి పంపించాలా అనేది టీచర్స్ నిర్ణయం చేస్తారు. అలా ఒకవేళ అదే క్లాస్లో మళ్ళీ నేర్చుకోవాల్సి వస్తే కింద తరగతుల్లో ఉన్న వాళ్ళు ఆ క్లాస్లోకి వచ్చి వాళ్ళతో పాటు ఉండి వాళ్ళతో నేర్చుకుంటూ ఉంటే అప్పుడు అతనికి చాలా ఇన్సల్ట్ ఫీలింగ్ అనేది ఉంటుంది. అంతే కదా, తనకన్నా తక్కువ వాళ్ళు మళ్ళీ అదే క్లాస్లోకి వస్తారు, అయినా సరే ఏం చేస్తాడు, అప్పుడు ఒప్పుకోడు దాన్ని. అసలు నాకు ఇష్టం లేదు ఈ క్లాస్ నుంచి వెళ్ళడము, అందుకే నేను ఇలా ఉన్నాను అంటూ గొప్పలు చెప్తుంటాడు. ఇప్పుడు అలా గొప్పలు చెప్పడం అనేది ఎప్పుడైతే చేస్తూ ఉంటాడో అప్పుడు ఆ ఆ స్కూల్ వాళ్ళు కానీ ఆ టీచర్స్ కానీ ఏం చేస్తారు, ఓకే నువ్వు అర్థం చేసుకోవటం లేదు, నువ్వు చదవాల్సింది చదవటం లేదు, నేర్చుకోవటం లేదు అంటే అప్పుడు ఏం చేయాలి, నువ్వు నిన్ను నేను డీబార్ చేస్తున్నాను, నువ్వు ఇంకో చోట చేరు, ఈ స్కూల్లో నువ్వు పనికిరావు అని పక్కకు పంపడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే అలా ఆ జరగకుండా మనం ఇది బాగా సక్రమంగా చేస్తూ సాధిస్తూ వేరే నెక్స్ట్ క్లాసులకి వెళుతూ ఉన్నాం అనుకోండి, అప్పుడు కూడా ఏమవుతుంది, ఓ 10th క్లాస్ అయిన తర్వాత నెక్స్ట్ ది ఏం చదవాలి అనే నిర్ణయం అనేది ఉంటుంది. అంటే ఏ గ్రూప్లో చేరాలి, ఇంజనీరింగా, డాక్టరా, లేకపోతే ఇంకో డ్రైవరా, ఏదో ఒక తర్వాతది ఏంటి అనేది నిర్ణయించుకోవాల్సి వస్తుంది. ఆ నిర్ణయించుకునే టైంలో ఏంటి అని అంటే అప్పుడు ఒక డ్రైవర్గా అనుకో, డ్రైవర్గా నేర్చుకోవాల్సిన వాడు డాక్టర్ది అవసరంలా, అట్లాగే ఇంజనీరింగ్ది అవసరంలా, ఎవరికి ఏది అవసరమో ఆ పాఠాన్ని నేర్చుకుంటూ వెళ్తాం అనమాట. అయితే ఇదే పరిస్థితి పరలోకాల్లో కూడా ఉంటుందన్నమాట. ఇదే విధంగా పరలోకంలో కూడా ఉంటుంది. అక్కడ ముందు కొన్ని మనం మళ్ళీ జన్మ తీసుకోవడానికి ముందు ఏ ఆత్మలైతే జన్మ తీసుకోవాలనుకుంటున్నాయో అవన్నీ కలిసి అక్కడ ఒక సమావేశం అనేది జరుగుతుందన్నమాట. వాళ్ళు పుట్టడానికి కొన్ని నెలల ముందే ఒక సమావేశం అంటూ జరిగి పెద్దల సలహాలు తీసుకుని ఎలా పుట్టాలి, ఏం చేయాలి, నేను ఏం పాఠాలు నేర్చుకోవాలి, అవన్నీ కూడా నిర్ణయించుకుని అప్పుడు రావడం జరుగుతుంది అన్నమాట. అయితే ఇది ఎలా ఉంటుంది అంటే శారీరకంగా బలహీనంగా ఉన్నవాడు ఆధ్యాత్మికంగా పేదవాడు కాదు, అలా ఉండడు. అలాగే మళ్ళీ ఆర్థికంగా ఉన్న వాళ్ళు ఆధ్యాత్మికంగా చాలా గొప్పవాళ్ళని కాదు.
అది మనం అర్థం చేసుకోవాలి. ఈ భూమి మీద ఉన్న మనుషులకి మామూలుగా మన స్వభావం ఎలా ఉంటుంది అంటే, బాగా సంపాదించిన తండ్రి బిడ్డ అనగానే ఏదో పెద్ద తెలివి గలవాడు అనే ఫీలింగ్ కానీ, లేకపోతే వాళ్ళకి ఇంపార్టెన్స్ అనే దానిలో కానీ ఉంటాం. కానీ ఇక్కడ నుంచి, ఈ భూమి మీద నుంచి ఒక్క రూపాయి కూడా మనం పరలోకానికి తీసుకువెళ్ళడం లేదు. ఎవరు కూడా అది తీసుకెళ్ళటం లేదు. అవునా కదా? అయితే అలా తీసుకువెళ్ళని వాళ్ళము అప్పుడు ఏది మనతో పాటు తీసుకెళ్తున్నాము? ఈ జ్ఞానాన్ని మాత్రమే మనతో తీసుకువెళ్తున్నాము. ఈ జ్ఞానాన్ని ఈ జ్ఞానాన్ని మనం మన అనుభవాలని మాత్రమే మనం తీసుకువెళ్తున్నాం అన్నమాట. మళ్ళీ వెళ్ళేటప్పుడు అవి మాత్రమే మనం తీసుకెళ్ళం కాబట్టి అయితే మనం బాగా సంపాదించాం, బాగా ఇదిగా ఉన్నాం అనుకున్న రోజున ఇక్కడి నుంచి పైలోకానికి వెళ్ళినప్పుడు మనకి ఈ భూమి మీద ఎలా అయితే బాగా డబ్బులు ఉన్న వాళ్ళకి స్పెషల్ సీట్ అని ముందు కూర్చోబెట్టడం అని ఇంపార్టెన్స్ అని ఇవన్నీ ఉన్నాయి అని అనుకుంటున్నారో, అలా పరలోకంలో ఉంటుంది అని అనుకుంటే మాత్రం మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. అక్కడ మనం నేర్చుకున్న జ్ఞానాన్ని బట్టి, మన అనుభవ సారాన్ని బట్టే మనకు అక్కడ విలువ అనేది సారీ విలువ అనేది ఉంటుంది అన్నమాట. సారీ. అయితే ఆ ఒక జీవాత్మ వేరే జన్మ తీసుకోవాలి అని అన్ని నిర్ణయించుకున్న తర్వాత భూమి మీదకి వచ్చే ముందు ఇంకా అప్పుడే తయారవుతున్న తన తల్లిదండ్రులు నిర్ణయించుకున్న జీవాత్మ అప్పటికి ఇంకా పూర్తిగా తయారవ్వని ప్రాణం పోసుకోకుండా ఉన్న ఆ అండంలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే అక్కడ ప్రవేశించిందో ఆ జీవాత్మ, అప్పుడే అంతా మర్చిపోవడం అనేది జరుగుతుంది అనమాట. తనకున్న జ్ఞానాన్ని కానీ, తను ఏం నేర్చుకోవడానికి వచ్చాడు అనే దాన్ని కొని అంతా కూడా మర్చిపోవడం జరుగుతుంది. ఆ మరుపు అనేది లేకపోతే ఆ జీవితము నరకంగానే ఉంటుంది. ఏం జరుగుతోందో తెలియకుండా అలా ఒక అయోమయపు స్థితి అనేది ఉంటుందన్నమాట. ఆ మరపే మళ్ళీ కొత్త పాఠాలు నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. అయితే మనం మామూలుగా ఈ ఈ సూక్తులు మనకి పెద్దవాళ్ళు చాలా సూక్తులు చెప్పారు కదా, తల్లిదండ్రులను గౌరవించండి అంటూ చెప్తారు. ఖచ్చితంగా తల్లిదండ్రులను గౌరవించాలి. కానీ ఆ గౌరవించడం అనేది మనకి ఆ నీతి సూత్రాల ప్రకారము లేకపోతే పెద్దవాళ్ళు చెప్పారను గౌరవించడం అని కాకుండా అది ఎలా ఉండాలి అని అంటే ఆ తల్లిదండ్రుల పట్ల నిజమైన గౌరవ భావం, అంటే వాళ్ళకి ఆ అర్హత ఉంటే, అది ఆ అర్హత ఉంటే అని అంటే, అర్హత లేకపోవడం అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఇంకా ఎక్కువ ఎదిగిన సోల్ ఉంటుంది. తల్లిదండ్రుల కన్నా ఎక్కువ ఎదిగిన సోలే వస్తుంది పిల్లవాడిగా. వచ్చినప్పుడు ఆధ్యాత్మిక దీనిలో తను ముందుకు వెళుతూ ఉంటే ఆ తల్లిదండ్రులు అలా వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు అవన్నీ చేయడానికి వీల్లేదు అని ఆపుతూ ఉంటారు కొంతమంది. అలా ఆపినప్పుడు అలాంటి తల్లిదండ్రుల మాట గౌరవము అని చెప్పి, అది వాళ్ళని గౌరవించాలి అని చెప్పి ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్లాల్సిన వాళ్ళు వదిలేసి, నేను తల్లిదండ్రుల మాటని జవదాటలేను కాబట్టి నేను చెయ్యను, నేను ఈ సాధన చెయ్యను, లేకపోతే ఈ పనులు చేయను అని అనుకున్నారు అంటే అది కరెక్ట్ కాదు. ఆ అర్హత ఉన్న తల్లిదండ్రులకి మాత్రమే ఆ గౌరవాన్ని అందించాల్సి ఉంటుందన్నమాట. అది లేనప్పుడు అది కరెక్ట్ కాదు అని తెలిసినప్పుడు అది మార్చుకోవచ్చు. అట్లాగే
అది అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈ పుస్తకంలో ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా చెప్పే మాట ఏంటి అంటే, గౌరవం పొందటానికి తల్లిదండ్రులకి నిజమైన అర్హత ఉంటేనే పిల్లలు వాళ్ళని గౌరవించాలి. కానీ ఆ గౌరవించటం అనేది ప్రేమతో కూడి ఉండాలి. ఎవరో చెప్పారని గౌరవించడం కాదు. వాళ్ళతో సఖ్యతగా ఉండి, అంటే తల్లిదండ్రులే అవనివ్వండి, భార్యాభర్తే అవనివ్వండి, స్నేహితులే అవనివ్వండి, ఎవరైనా సరే ఒకళ్ళతో ఒకళ్ళు సఖ్యతగా ఉన్నప్పుడు మాత్రమే ఆ ఆ ఇది మళ్ళీ మనం వాళ్ళని కలవడం అనేది జరుగుతుందట. లేకపోతే పైలోకాల్లో మళ్ళీ వాళ్ళు వీళ్ళకి తారసపడటం కూడా ఉండదట. అందరితో సఖ్యతగా లేనప్పుడు అది వాళ్ళు మళ్ళీ వాళ్ళని కలిసే అవకాశం కూడా ఉండదండి. అయితే మనతో ఆ అంటే ఏమంటారంటే లా ఆఫ్ హార్మనీ అంటున్నాడు అన్నమాట. అంటే సంయమన సిద్ధాంతం అని అంటారు అన్నమాట. శృతి, పరలోకంలో శృతి కానీ సంయమన సిద్ధాంతం అని కానీ అంటారండి. అంటే తల్లిదండ్రులతో ఆ ఆనందాన్ని కానీ వాళ్ళ ద్వారా ఒక ప్రేమని కానీ అనుభవించని పిల్లలు వాళ్ళు మళ్ళీ ఆ తల్లిదండ్రుల్ని కలవడం కానీ, భార్యాభర్తలైతే వాళ్ళిద్దరూ మళ్ళీ కలవడం కానీ అనేది జరగదు. అలాగే బంధువులు అవనివ్వండి, స్నేహితులు అవనివ్వండి, ఏ రకంగా అయినా సరే మళ్ళీ కలవడం అనేది ఉండదు అంటారు. అయితే ఇక్కడ మళ్ళీ ఏమంటారంటే, వాళ్ళతో సంతోషాన్ని కనుక పంచుకోలేకపోతే వాళ్ళని ఎప్పుడు కూడా మనం కలవలేము అని అంటారు. ఇట్లా విరుద్ధమైన ఆలోచనలతో ఉంటే గనక రెండు శరీరాలు ఒకదానితో ఒకటి ఘర్షణ పడుతూ ఉంటే ఆ ఆ ఎత్తు పల్లాలు వీటిలోనే మళ్ళీ జ్ఞానం కూడా వస్తుందట. ఇప్పుడు ఇద్దరు ఘర్షణ పడుతూ ఉన్న దానిలోనే వాళ్ళు ఆ జ్ఞానాన్ని నేర్చుకోవాల్సి ఉంటుందండి. అయితే మామూలుగా ఈ మానవుడు ఎలా ఉంటాడు అంటే, ఈ భూమి మీద అన్ని జీవరాశుల కన్నా కూడా నేను చాలా గొప్ప అనే, అంటే 84,000 జన్మల్లోనూ కూడా మానవ జన్మ ఉత్తమ జన్మ అని చెప్పడం బట్టి నేను చాలా గొప్ప జన్మలో ఉన్నాను అని మానవుడు భావిస్తాడట. కానీ మానవుడి కన్నా కూడా ఉత్తమమైన జ్ఞానాన్ని పొందిన జంతువులు కూడా ఉన్నాయట. మానవులే కాదు, అంతకన్నా ఉత్తమమైన జ్ఞానాన్ని కలిగి ఉన్న జంతువులు కూడా ఉన్నాయన్నమాట. అయితే మనకి ఆ భగవంతుడు అనే దీన్ని చూస్తే ఎలా అని అంటే, ఒక ఆ ఎలా చెప్పొచ్చు అంటే, కరుణామయుడు అని అంటారు. యేసు ప్రభు అంటే కరుణామయుడు అని చెప్పారు. అంటే ఎలా ఉంటాడు? ఆ చాలా ప్రేమ తత్వంతో ఉన్న ఒక వృద్ధ మనిషి అన్నట్టుగా వృద్ధుడు అనే భావంతో ఉంటుంది. కానీ పుస్తకాల్లో ఉన్నట్టుగా ఆ విధంగా మాత్రం ఈ భగవంతుడి ఉండదు. భగవత్ స్వరూపము అంటే ఏంటి? సత్య స్వరూపము. ఆ సత్య దర్శనం ఉన్నప్పుడే సరి అయిన భగవద్ దర్శనం అనేది మనకి జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఆ భగవద్ దర్శనాన్ని మనం చేసుకోవాలి అంటే సత్యాన్ని మనం అనుసరించాలి. సాధన ద్వారా ఆ సత్యాన్ని మనం పొందాల్సి ఉంటుందన్నమాట. మనం అందరితో ఎలా ఉంటున్నాము, మనం ఇలా కలిసి జీవించడం అనేది సాధ్యం అవుతుందా లేదా, దీని ద్వారా మనం ఏం నేర్చుకోవాలి, ఇవన్నీ కూడా ఉంటారు. అట్లాగే ఆ, మనకి చిన్న వయసులో అంటే ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్ ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు కూడా మన దగ్గర ఉపాధ్యాయులు చాలా మంది ఉన్నారు. అయితే వాళ్ళందరినీ కూడా మనం ఆ క్లాస్ అవ్వగానే వాళ్ళని వదిలి పక్కకి వెళ్తున్నాం, నెక్స్ట్ నేర్చుకుంటున్నాం. అలా మనం
నేర్చుకోవడం కోసం ఎప్పటికప్పుడు ముందుకి వెళుతూనే ఉండాలి. అని నాకు ఆ టీచరు చెప్పారు కదా, అదే ముఖ్యము, నేను అక్కడే ఉండిపోతాను అనే ఎప్పుడు అనుకోవడం లేదు. ముందుకు వెళుతూ ఉన్నాం. అలా ముందుకు వెళుతూ ఉండే నేర్చుకుంటున్నాం. మనకి పత్రికారు కూడా అందుకే అందరి దగ్గర నేర్చుకోమన్నారు. ఎవరి దగ్గర ఉన్న మంచినైనా మనం తీసుకోమన్నారు. ఇది ఒక ప్రత్యేకమైన సంస్థ, ఇక్కడే మనం ఉండాలి అని ఏం చెప్పలేదు. అందరి దగ్గర, అందరిలో ఉన్న జ్ఞానంలో ఏదైతే మంచి ఉందో దాన్ని తెలుసుకుని, దాన్ని మనం నేర్చుకుని మన జీవితంలో ఆచరణలో పెట్టాలి అనేది మనకి పత్రి సార్ నేర్పించారు. సో ఆ విధంగా మనము ఈ భూమి అనే పాఠశాలలో నేర్చుకోవడానికి వచ్చాము అనేది మొదట మనం తెలుసుకోవాల్సింది. ఈ నాటకంలో మనకి మనం తెలియకుండానే పోటీతత్వంతో పక్క వాళ్ళకన్నా మనం ఎక్కువ అనే భావనలో లేదా తక్కువ అనే భావనలో రకరకాలుగా ఉన్నారు. ఒకే రకంగా అని కాదు, ఒకళ్ళు ఎక్కువ అనుకుంటారు, ఒకళ్ళు తక్కువ అనుకుంటారు. ఈ అనవసరమైన ఆలోచనలతో మనం వచ్చిన పర్పస్ని మర్చిపోయి, మనం ఏదైతే లక్ష్యంతో వచ్చామో ఆ లక్ష్యాన్ని పూర్తి చేసుకోవాలి అంటే అందరితో కూడా మనం సఖ్యంగా ఉండాలి. అందరినీ మొత్తం అంతా ఏకత్వ భావనతో ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరితో కూడా మనము, అంటే మనం ఎలా అంటున్నామంటే అంతటా నిండి ఉన్నది ఒకటే ఆత్మ అంటున్నాం. మరి ఈ ఒక్కటే ఆత్మ అన్నప్పుడు మనకి భేదభావాలు అనేవి ఉండవు కదా. ఆ భేదభావాలు లేకుండా మనం అంతటా నిండి ఉన్న ఆ ఆత్మని తెలుసుకోవడానికి చేసే ప్రయత్నమే ఈ సాధన. ఇలా ఈ సాధన చేస్తూ మనం ఈ భూమి మీద ఈ పాఠశాలలో మనం ఏ పాఠాలు నేర్చుకోవడానికి వచ్చామో తెలుసుకొని ఆ పాఠాలని మనం ఆ పరీక్షల్లో మన సత్తాని మనం నిరూపించుకుని, మనం దేనికి వచ్చామో దాన్ని నిరూపించుకుని, అంటే ఇప్పుడు డాక్టర్ చదివే మనిషి డ్రైవింగ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఇంజనీరింగ్ చదవాలనుకున్నవాడు డాక్టర్ది చదవక్కర్లా. ఎవరు చదవాల్సింది వాళ్ళే చదవాలి. ఆ నైపుణ్యము అందులోనే నైపుణ్యం పొందాలి. ఆ నైపుణ్యం పొందుతూ కూడా మళ్ళీ అందరితో సఖ్యంగా ఉంటూ మనం పాఠాలు నేర్చుకోవలసి ఉంటుంది. ఈ భూమి మీద ఈ అద్భుతమైన పాఠశాలలోకి మనం వచ్చి నేర్చుకోవలసిన పాఠాలు ఏంటి అంటే, ఈ భూమి మీదకి మనము ఈ శరీరాన్ని తీసుకుని వచ్చి కొన్ని పాఠాలు నేర్చుకోవడానికే వచ్చాము. ఇక్కడ శిక్షణే ఉంటుంది కానీ శిక్షలు అనేవి లేవు. ఎలాంటి శిక్షలు అనేవి లేవు. ఏదైనా కూడా శిక్షణ మాత్రమే ఉంటుంది. ఓకే, ఇది సరిగా ఉందా లేదా, లేకపోతే మళ్ళీ చెయ్యి, మళ్ళీ నేర్చుకో అనేదే తప్ప ఇక్కడ శిక్షలు అనేవి మాత్రం ఈ భూమి మీద లేవు. ప్రతి ఒక్కళ్ళము కూడా నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళమే. ఇక్కడ ఏం నేర్చుకోవడానికి వచ్చాము అనేది తెలుసుకోవాలి. అది మనం ఎలా తెలుసుకుంటాం అంటే, ఈ సాధన ఇప్పుడు మీరు చెప్పారు రోజు 3 గంటలు సాధన చేస్తాం. అదే విధంగా ఆ సాధనతో, సజ్జన సాంగత్యంతో, ఆచార్య సాంగత్యంతో, ఆచార్య సాంగత్యం అన్నప్పుడు కొంతమందికి గురువు ఇప్పుడు లేరు కదా ఎలా అనేవాళ్ళు ఉన్నారు. మన గురువు ఎవరో మనకు తెలుసు. మన గురువు శ్వాసే అని పత్రిగారు మనకి గంటా పదంగా చెప్పారు. మిగిలిన వాళ్ళకి తెలియదేమో, మిగిలిన సంస్థలకి తెలియదేమో, కానీ మన సంస్థకి మన గురువు ఎవరో మనకి నేర్పించే పత్రిగారు వేరే ఇంకా హయ్యర్ లెవెల్ పనులు చేయడానికి ఆయన వెళ్ళారు. కానీ మనం ఆ గురువుని తెలుసుకోవాలి అంటే
ఏం చేయాలి? సాధన అనేది మనం ఎక్కువ చేస్తూ ఉండాలి. ఆ సాధనని అది ఊరికే గంటలు గంటలు మనం ధ్యానం చేస్తేనే సరిపోదు. దాంతో పాటు సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము. స్వాధ్యాయము అంటే అందరి యోగుల పుస్తకాలు చదవడమే కాదు. మనని మనం కూడా చదువుకోవాలి. మనం ఏం చేస్తున్నాము? ఎలా ఉన్నాము? ఏం చెయ్యాలి? మనిషి స్వభావం ఏంటి అంటే ఎదుటి మనిషిని ఎదుటి మనిషిలో ఉన్న తప్పులు మనకు ముందు కనపడతాయి. ప్రతి ఒక్కళ్ళ కూడా మన తప్పులు మనకు కనపడవు. ఎదుటి వాడివే మనకు కనపడుతూ ఉంటాయి. ఆ దాని నుంచి మనం బయటకు వచ్చి మనం ఏం చేస్తున్నాం, మనం ఎలా ఉన్నాము అనేది ఎవరికి వాళ్ళం మనకి మనం చెక్ చేసుకోవాలి. ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది ఎప్పుడు అంటే మనము మనని మనం చెక్ చేసుకొని, అంటే ఇతరులని జడ్జి చేయకుండా, ఇతరుల విషయాల్లో మనం కల్పించుకోకుండా మనం చేయాలనుకున్న పనిని, మనం చేస్తున్న పనిని పూర్తిగా అంటే మనస వాచ కర్మణ మనం ఏదైతే నమ్ముతున్నామో దానిని అద్భుతంగా ఆచరణలో పెట్టగలగడమే మనం ఈ భూమి మీద మనం నేర్చుకోవాల్సిన పాఠాన్ని నేర్చుకున్న వాళ్ళం అవుతాం. సో ఆ పాఠాన్ని నేర్చుకోవడానికే మనం ఈ భూమి మీదకు వచ్చాం. అలా ఉంటూ కూడా మనము ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ప్రతి ఒక్కళ్ళతో సఖ్యతగా ఉంటూ అందరిలో అందరూ కూడా మనలాగే ఉండరు, మనలాగే ఆలోచించరు. ఎవరి ఆలోచన వాళ్ళది, ఎవరి లక్ష్యం వాళ్ళది. వాళ్ళు ఏదైతే నమ్ముతున్నారో వాళ్ళు అది చేస్తున్నారు. అందరూ కూడా అలాగే. అలా ఉన్నప్పటికీ, వైవిధ్యంగా ఉన్నప్పటికీ, అంటే ఇప్పుడు బంగారం ఉంది అంటే ఆ బంగారము గొలుసుగా ఉన్నప్పుడు ఒక రకంగా ఒక రూపంలో ఉంటుంది, పోగులుగా ఉంటే ఒక రూపంలో ఉంటుంది, గాజులుగా ఉంటే ఒక రూపంలో ఉంటుంది. అంటే అవి రూపాలు వేరైనా గుణం మాత్రం అంతర్లీనంగా ఉన్న అసలైన పదార్థం ఏదైతే ఉందో అది ఒక్కటే. అంటే అంతటా నిండి ఉన్న ఆత్మ పదార్థము ఒక్కటే. ఈ ఆత్మ పదార్థాన్ని తెలుసుకోవడానికే మనం చేసే ఈ సాధన. దీనికోసమే మనం ఈరోజు సమావేశమయ్యాము. దీని విషయంలో ఈ పుస్తకంలో ఉన్నదాన్ని నేను నాకు తెలిసిన విధంగా మీతో షేర్ చేసుకోవడానికి ఇక్కడికి రావటం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా. మేడం ఇంకా సమయం ఉంది, ఇంకా కంటిన్యూ చేయండి మేడం, ఇంకా ఉంటుంది. అంటే ఈ సబ్జెక్ట్ అయితే ఇంతవరకే ఉందమ్మా. నా ఎక్స్పీరియన్సెస్ నావి నేను షేర్ చేస్తాను మీతో. ఓకే మేడం. ఓకే. అయితే నేను 99లో ఈ ధ్యానంలోకి రావటం జరిగింది. 90లోనండి. 99లో ఆ 99. ధ్యానంలోకి వచ్చేటప్పటికి అప్పటికి మనకింత ప్రచారము అది కూడా లేదు, తెలియని కూడా తెలియదు. ఆ రోజున నాకు విజయలక్ష్మి మేడం ఈ ధ్యానాన్ని గురించి పరిచయం చేశారనమాట. చేస్తే ఆ మేడము నేను ఒకే కాంపౌండ్ లో 7 సంవత్సరాలు ఉన్నామన్నమాట. ఆ ఉన్నప్పుడు ఆ మేడం ఎలా ఉండేవారు అంటే అందరితో కలిసేవారు కాదు ఆవిడ. ఆ కలవకపోవడం అంటే ఇంటికి ఇప్పుడు కూరగాయలు వాళ్ళు వచ్చినా వాళ్ళతో పోట్లాడేవారు ఆవిడ. అంటే సరిగా ఇవ్వట్లేదు అలా ఏదో ఒక దానికి. ఆవిడ నేను మాత్రమే సఖ్యంగా ఉండేవాళ్ళం ఆ కాంపౌండ్ లో ఉన్న వాళ్ళందరిలో. ఇంకెవరితోనూ ఉండేది కాదనమాట. అయితే ఆవిడ నాకు ఈ ధ్యానం గురించి చెప్పినప్పుడు ఈవిడ అందరితోనూ కలవదు కదా, ఈవిడ చెప్తే నేను వినాలా, ఎవ్వరూ ఈవిడికి నచ్చరు, కానీ నేను గట్టిగా మాట్లాడలేను కాబట్టి నేను ఈవిడతో ఉండగలుగుతున్నాను
నేను చాలా కామ్గా ఉండేదాన్ని అనమాట. సో నా ఫీలింగ్ అలా ఉండి, అయినా ధ్యానం చేస్తే కళ్ళు మూసి కూర్చుంటే రోగాలు తగ్గిపోయేటైతే ఇన్ని హాస్పిటల్స్ ఎందుకు, ఇంతమంది డాక్టర్లు ఎందుకు, ఇన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ ఎందుకు, ఆవిడ సినిమా యాక్టర్ అన్నమాట, విజయలక్ష్మి మేడం. మీకు ఐడియా ఉండుంటుంది, వరలక్ష్మి మేడం వాళ్ళ సిస్టర్. అయితే సినిమా కథలన్నీ ఈవిడ నాకు చెబుతున్నారు, వింటున్నాను కదా అని నాకేదో చెవిలో పువ్వులు పెడుతోంది ఈవిడ అన్న ఫీలింగ్ అనమాట నాలో. ఆ ఫీలింగ్ తో నేను పట్టించుకోలేదు. ఆవిడ చాలా రోజులు చెప్తూ ఉంటే నాకు, నేను పట్టించుకోకపోతే ఆవిడకి నా మీద కోపం వచ్చి గట్టిగా అన్నారనమాట, నీకు చెప్పాల్సింది చెప్పాను, నీ కర్మ, అనుభవించాల్సి ఉంటే అనుభవించు, ఇక నేను నీకు చెప్పదలుచుకోలేదు అని విసుక్కున్నారు నన్ను. విసుక్కుంటే ఒక్క దగ్గర 7 సంవత్సరాలు ఉన్నాము. ఇప్పుడు బయట వేరే చోట ఉన్నా కూడా ఆవిడ్ని కలవాలి అంటే నేను ఒక క్లాస్కి వెళ్ళి రావాలి, లేకపోతే మర్యాదగా ఉండదు అనుకుని వెళ్ళాను. క్లాసు పత్రి గారి క్లాస్ అటెండ్ అవ్వడం జరిగింది. ఆ క్లాసులో అప్పుడు ఒక జలవాయు విహార్లో క్లాసు. ఆ క్లాసులో ఒక 15 మంది కూర్చుని ఉన్నారు. అప్పుడు సార్ క్లాస్ అంటే అంతమందే ఉన్నారు. 15 మంది కూర్చుని ఉన్నారు. అక్కడ వెళ్ళి కూర్చున్నాను. కూర్చుంటే కింద కూర్చోబెట్టారు అక్కడ. మామూలుగా కింద చాపలు పరిచారు, అక్కడ కింద కూర్చొని. నాకు అప్పటి వరకు ఏంటంటే, నా పరిస్థితి ఏంటి అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ. నాకు చిన్నప్పటి నుంచి అనారోగ్యం ఉంది. దానివల్ల మా ఇంట్లో నేను ఏ పని చేయాల్సిన అవసరం ఉండేది కాదు నాకు. అంటే ఈ అమ్మాయి వల్ల కాదు, చెయ్యలేదు, ఏది సాధ్యం కాదు ఈ పిల్లకి అన్నట్టుగా పెంచారు నన్ను. నాకేది రాదు, నేను అందరిలాగా కాదు, నాకు ఆరోగ్యం లేదు, నేను ఏమీ చెయ్యలేను, ఇలా ఒక ఏమంటారు దాన్ని, ఇన్ఫీరియర్ ఫీలింగ్తో ఉండేదాన్ని. కానీ నన్ను అలా ఒక ప్రత్యేకంగా ఉంచడంలో కింద కూర్చోవటం కానీ అవన్నీ ఏం అలవాటు లేవు. అంటే కింద కూర్చోమంటే కూర్చున్నాను. కూర్చుంటే కాళ్ళు బాగా నొప్పులు వచ్చేస్తున్నాయి, విపరీతమైన పెయిన్. కూర్చుంటే అనవసరంగా వచ్చాను, ఎప్పుడు వెళ్ళాలో, ఎప్పుడు పంపిస్తారో వీళ్ళు. అప్పుడు పత్రి సార్ చాలా గట్టిగా చెప్తున్నారు అనమాట, కళ్ళు మూసుకోండి, కళ్ళు తెరిచారంటే ఊరుకోను, కదిలితే ఊరుకోను అంటే చాలా గట్టిగా ఇచ్చేస్తున్నారు. అది ఎలా ఉంది అంటే నా ఆలోచనకు ఆయన సమాధానం చెప్తున్నట్టుగా అనమాట. అయ్య బాబోయ్, ఎంతసేపు కూర్చోవాలో నేను ఇక్కడ అని నేను అనుకోగానే, నేను ఇవాళంతా కూర్చోబెడతాను, కదలటానికి వీల్లేదు ఇక్కడి నుంచి, అవసరమైతే వారం రోజులైనా కూర్చోబెడతాను అంటూ ఆయన చెప్తూ ఉంటే, బాబోయ్ ఈ ముసలాయన ఏంటి ఇలా నన్ను చంపేస్తున్నాడు, నేను ఎలా ఉండాలి ఇక్కడ, అనవసరంగా వచ్చి ఇరుక్కుపోయాను ఇక్కడ, రాకుండా ఉంటే బాగుండేదేమో అని అనుకుంటూ ఉన్నాను. ఆ టైంలో నాకు తెలియకుండా ఒక ఒక రకమైన ట్రాన్స్‌లోకి వెళ్ళి, నేను ఎక్కడ కూర్చునున్నాను, కింద కూర్చునున్నాను, లేతే ఎక్కడున్నాను అనేది కూడా తెలియని స్థితికి వెళ్ళి రకరకాల అనుభవాలు రావడం మొదలైంది. ఆ వస్తూ ఉంటే వాటన్నిటిని చూశాను. సరే కళ్ళు తెరిచాక పత్రి సారు ఓకే చెప్పి కళ్ళు తెరవండి అంటే, నాకు చేతులు రావట్లేదు, విడదీద్దామంటే చేతులు రావట్లేదు, కళ్ళు తెరుచుకోవట్లేదు. అలా కాసేపు బలవంతాన లాక్కుని లెగిశాను. అందరూ అప్పటికే లెగిసి అయితే అక్కడ కింద కూర్చుని ఉన్నాం కదా, అవన్నీ తీసి పక్కకు పెట్టి భోజనాలకి అరేంజ్మెంట్స్ అవి చేస్తూ ఉన్నారు. పక్కన అరేంజ్ చేస్తున్నారు, వీళ్ళు మాట్లాడుతున్నారు సార్ అందరితో, ఏంటి మీ అనుభవాలు ఏంటి చెప్పండి అట్లా అన్నాడు. నా దగ్గరకు వచ్చేటప్పటికి నేను సార్ని, అప్పుడు ఫస్ట్ టైం కదా వెళ్ళడం, సార్ని కొన్ని క్వశ్చన్స్ అడగొచ్చు అడగకూడదు ఏమీ తెలియదు. జస్ట్ ఏమడిగాను అంటే, నేను కళ్ళు మూసుకుని ఉన్నాను, నాకేవేవో కనపడుతున్నాయి, అవన్నీ నిజమేనా అని అడిగాను. పత్రి సారు, నీ ఎదురుగుండా నేను కనపడుతున్నానా అని అన్నారు. కనపడుతున్నారండి అన్న. మరి ఇది ఎంత నిజమో అది అంతే నిజం అన్నారు. ఇంకేమీ చెప్పలా నాకు.
ఇది ఎలా నిజమో కూడా నాకు అర్థం కాల. కానీ ఏంటి నీకు కనపడ్డవి చెప్పు అన్నారు. చెప్పు అన్నప్పుడు నేను నాకెక్కడో గుహల్లోకి వెళ్ళి ధ్యానాలు చేస్తున్నాం, మునులతో వాళ్ళతో కలవడము, ఏవేవో రకరకాల అనుభవాలు అనమాట, అన్ని వస్తువుని అవన్నీ నేను షేర్ చేసుకోవడం జరిగింది. అప్పుడు పత్రి సారు, "ఆ, మంచి మాస్టరు, క్లాప్ చేయండి" అన్నారు. అప్పటి నా పరిస్థితి ఏంటి? నేను ఎందుకు పనికిరాను, నాకేమీ రాదు, నాకేమీ తెలియదు అనే మానసిక స్థితిలో ఉన్న టైంలో ఒక మాస్టరు అని ఆయన అనడం అనేది నన్ను గాల్లోకి తేల్చేసింది. నేను ఎక్కడున్నానో నాకు తెలియని స్థితి అనమాట. అది ఎలా ఉంది అంటే, నిలబడి ఉండి నేను కాళ్ళు చూసుకుంటున్నాను కింద, నా కాళ్ళు ఆంతన్నాయా లేదా అని. నేను గాల్లో తేలిపోతున్నానన్న ఫీలింగ్ అనమాట నాకు. అంత ఆనందం నాలో, విపరీతమైన ఆనందము. ఆ ఆనందం ఎంత ఇదిగా ఉంది అంటే, నేను ఆ రోజు క్లాస్ అయిన తర్వాత 8:30కి ఇంటికి వెళ్ళాను. రాత్రి 8:30కి వెళ్ళి మా ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి, మీరిప్పుడు రావాల్సిందే, మీరందరూ ఇది చెయ్యాలి. నాకు ఒక ఆవిడ చెప్తే వినిపించుకోలేదు, 3 నెలలు వేస్ట్ చేసుకున్నాను, మీరు వేస్ట్ చేయడానికి వీల్లేదు, రండి అని వాళ్ళని ఫోర్స్ చేసి పిలిచాను. వాళ్ళు గొడవ చేశారు. ఈ టైంలో ఎలా వస్తాము, ఇంట్లో భోజనాలు పెట్టుకోవాలి, అన్నీ చేసుకోవాలి, ఇప్పుడు రమ్మంటావేంటి, మా ఆయన ఊరుకుంటారా ఇట్లా వస్తే, ఇట్లా అంటే, మీ కర్మ, నా కర్మ అని ఆవిడ నన్ను వదిలేస్తేనే నేను వచ్చా, మీ కర్మ, మీరు రావాలనుకుంటే రండి, లేక లేదు అని చాలా ఇదిగా చెప్పి అంటే కొంతమంది వచ్చారు. వచ్చి కూర్చొని ధ్యానం చేయటం జరిగింది. చేసిన తర్వాత వాళ్ళు, "ఓ, నువ్వు చాలా గొప్పగా చెప్పావు, మాకంత గొప్పగా ఏమో అనిపించట్లేదు, కానీ బాగుంది, చేస్తే కళ్ళు మూసుకుంటే బాగుంది, కానీ నువ్వేదో చాలా పొందేశానని చెప్పి మాకైతే అదేం దొరకట్లేదు" అని అన్నారు. అది ఎందుకు దొరకటం లేదో, ఒకళ్ళకి ఎందుకు దొరుకుతుంది, ఒకళ్ళకి ఎందుకు దొరకదు, ఇవన్నీ కూడా నాకేమీ తెలియదు అప్పటికి. ఆ రోజు వెళ్ళాను, వచ్చి నేను వాళ్ళని కూర్చోబెట్టాను. అయితే తర్వాత మర్నాడు ఫోన్ చేసి, విజయలక్ష్మి మేడం ఫోన్ చేసి, "మేడం, ఇలా కూర్చోబెడితే వీళ్ళిలా చెప్పారు, మరి ఏంటిది" అని అంటే, "నువ్వు ఇంట్లో క్లాసులు పెట్టు, మేము వచ్చి చెప్తాము, దాని గురించి వివరణ ఇస్తామంటే." అమ్మ బాబోయ్! నేనైతే పెట్టనండి బాబు, నా వల్ల కాదు. ఎవరన్నా ఏదన్నా అంటే నేను భరించలేను, నాకు భయం, నా వల్ల కాదు, నేను చెయ్యను అన్నాను. అన్నప్పుడు ఆ మేడం ఏమన్నారంటే, "నువ్వు ఊరికే చాపలు పరుచు, వాళ్ళొచ్చి కూర్చుంటే మేము చెప్తాం. ప్లేస్ ఇవ్వు చాలు నువ్వు. నువ్వేం చెప్పక్కర్లా, నువ్వేం మాట్లాడక్కర్లా, నీతో ప్రమేయం ఉండదు. ఈ వేరే మాస్టర్స్ వస్తారంట, చెప్తారంట అని చెప్పు, నువ్వు కూర్చోబెట్టు చాలు" అన్నారు. అలా మొదలైంది మా ఇంట్లో క్లాసులనేది. అలా మొదలైన క్లాసులు పత్రి సారు 15 రోజులకి మా ఇంటికొచ్చి సెంటర్ ఓపెన్ చేశారు. అప్పట్లో హైదరాబాద్‌లో 8 సెంటర్స్ ఒకే రోజు ఓపెన్ చేశారు. లాస్ట్ బట్ 1 సెంటర్ మాదనమాట. అక్కడి నుంచి మళ్ళా సికింద్రాబాద్‌లో ఇంకో సెంటర్ ఓపెన్ చేయడానికెళ్ళాలి. ఆ రోజు సారొచ్చి ఓపెన్ చేసి, ఆహ్, సెంటర్ అని ఓపెన్ చేసి కూర్చోబెట్టి ధ్యానం చేయించి, ఆ తర్వాత అక్కడ హాల్‌లో, మా ఇంటి హాల్‌లో కార్పెట్స్ అన్నీ, పరిచిన కార్పెట్స్ అన్నీ మడిచిపెట్టి ఓ పక్కన పెట్టిన తర్వాత భోజనాలకు అరేంజ్ చేసినప్పుడు, ఆ కార్పెట్ మీద పడుకొని నిద్రపోయారాయన. పత్రి సార్. 2 అవర్స్ అలా పడుకొని పోయారు. ఈ లోపల ఈ 15 రోజుల్లో పత్రికారేంటో కొడతారు, తిడతారు, ఇవన్నీ విన్నాము. విని ఉండడం మూలాన భయం. అదేంటి ఆయన కింద పడుకున్నారేంటి? ఒక గురువు గారు మన ఇంటికొచ్చి హాల్‌లో నేల మీద మధ్యలో అలా పడుకున్నారు అంటే మన ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఆహ్, ఒకలాంటి టెన్షను, ఆయన్ని లేపలేను, నేనింకేది చేయలేకపోతున్నాను. హాల్‌లోకి, కిచెన్‌లోకి, ఇంట్లో అంతా సర్దుకోవాల్సినయన్నీ అలాగే ఉన్నాయి. ఎక్కడే ఉన్నాయి. ఏమీ చేయలేకపోతున్నాను. ఆయన్ని కదిలిచ్చలేను, లేపలేను, ఇటు పనులు చేసుకోలేను. అటు ఇటు, అటు ఇటు తిరుగుతూ అక్కడే ఉన్నా. 2 అవర్స్ తర్వాత ఆయన కళ్ళు తెరిచి, "చాయ్" అని గట్టిగా అన్నారు.
గబగబా పరిగెత్తుకెళ్ళి చాయ్ తెచ్చి ఇచ్చాను. చాయ్ తాగిన తర్వాత చలో బయలుదేరండి అన్నారు. అంతే, ఆయనతో పాటు కారు ఎక్కేసాను నేను. నేను గురువు గారు వస్తున్నారని మా చుట్టాలని ఫ్రెండ్స్ ని అందరినీ పిలుచుకున్నాను కదా. మా మేనత్త హస్బెండ్ మా ఫాదర్ కి సలహా ఇచ్చారు. ఏమని అంటే, ఈ అమ్మాయిని పట్టుకోండి, లేకపోతే ఈ ఆధ్యాత్మికం అని చెప్పి గురువు గారితో వెళ్ళిపోతుంది, ఈ సంసారాన్ని వదిలేస్తుంది ఈ అమ్మాయి, చాలా కష్టం అవుతుంది, మీరు ఈ అమ్మాయిని మాత్రం బయటకు పంపొద్దు అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మా ఫాదర్ నాకు, నేను ఎక్కడికి వెళతానన్నా సరే ముందు చెప్పేవారు, నీకు 2 పిల్లలు ఉన్నారమ్మా, మీ ఆయన ఏం మాట్లాడని, ఆయన ఏమి అనడని, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చెయ్యకూడదు, నువ్వు అలా వెళ్ళిపోకూడదు అంటూ చెప్పేవారు అనమాట. అలా చెప్తూ ఇది చేస్తూ నాకు నన్ను ఆపాలనే ప్రయత్నం వాళ్ళు చేశారు. అది జరగకుండానే నేను సార్ క్లాస్ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోవడం. హైదరాబాద్ లో సార్ ఉన్నారంటే ఆయన దగ్గరే ఉండాలి నేను. అలా పరిగెత్తేదాన్ని. అట్లా వెళ్తూ అలా జరుగుతుంది. ఒక 1 ఇయర్ అయ్యేటప్పటికి 2000 డిసెంబర్లో ధ్యానాంధ్రప్రదేశ్ మ్యాగజైన్ స్టార్ట్ అయింది. అంతకుముందు ధ్యాన భాగ్యనగరం అనే మ్యాగజైన్ ఉండేది. ఆ ధ్యాన భాగ్యనగరం అనే మ్యాగజైన్ ని నేను ధ్యానంలోకి వచ్చిన 3 నెలలకే పత్రి సార్, దీని సంగతి మీరు చూడాలి మేడం, దీని బాధ్యత మీది అన్నారు. బాధ్యత నాది అంటే నేనేం చేయగలను, నేను రాయలేను, సబ్జెక్ట్ ఏమి నేను రాయగలిగిన దాన్ని కాదు, ఇంకేది ఏదో కొద్దిగా ఆర్థిక సహాయం చేసి నేను చేయగలిగింది చేసేసాను అని తృప్తి పడ్డాను. ఆ తర్వాత ధ్యానాంధ్రప్రదేశ్ మ్యాగజైన్ వచ్చినప్పుడు, దాని బాధ్యత మీది, 2004 వరకు మీరు చూడాలి అని చెప్పి సార్ అన్నారు. ఓకే, 2004 వరకు దాన్ని చూడాలి అంటే ఆ బాధ్యత తీసుకున్నాక పబ్లిషర్గా బాధ్యత నాది అన్నారు. పబ్లిషర్గా ఏం బాధ్యతలు ఉంటాయో, ఏం చెయ్యాలో నాకు ఏమీ తెలియదండి. ఒక సామాన్య గృహిణిగా ఉన్నాను నేను. నేను ఇంటికి వచ్చిన వాళ్ళతో మాట్లాడాలంటే కూడా నాకు భయం. ఎందుకు నాకు ఆ భయము అంటే, నాకు హియరింగ్ ప్రాబ్లం ఉంది. అది వాళ్ళు ఎగతాళి చేస్తారేమో అన్న ఫీలింగ్ అనమాట. సో నేను ఇంటికి వచ్చిన వాళ్ళతో కూడా తొందరగా మాట్లాడేదాన్ని కాదు. బాగా పరిచయం అయితే వాళ్ళతో మాట్లాడేదాన్ని, లేకపోతే వాళ్ళతో మాట్లాడటం కూడా ఉండేది కాదనమాట. పరిచయం అయినాక ఎందుకు మాట్లాడగలిగేదాన్ని అంటే, నాకు వినిపించని దాన్ని నేను ఇంకొక రకంగా మార్చుకున్నాను. ఎలా అంటే, కళ్ళతో వాళ్ళ పెదవుల కదలికను బట్టి నేను లిప్ మూమెంట్ ని ఫాలో అయిపోయేదాన్ని. ఓకే. వాళ్ళు అలవాటు అయ్యే వరకు వాళ్ళతో నేను మాట్లాడలేకపోయేదాన్ని. అలా వాళ్ళు చూస్తే మాట్లాడుతూ, వాళ్ళని చూస్తూ ఉంటే నాకు అర్థమైపోయేది. నాకు వినపడదు అనే సంగతి పిరమిడ్ సొసైటీలోకి వచ్చినాక కూడా చాలా రోజుల వరకు చాలా మందికి తెలియదు. పొగరు ఈవిడకి అలా అనుకునేవారు. అంటే మిషన్ పెట్టుకోవడానికి కూడా నామోషి ఫీల్ అయ్యేదాన్ని. అందరికీ తెలిసిపోతుంది నాకు వినపడదు అనేది అని. పొగరని ఎందుకు అనుకునేవారు అంటే, వాళ్ళని చూస్తేనే కదా వాళ్ళతో మాట్లాడగలను, వాళ్ళు చెప్పేది నాకు అర్థమవుతుంది, వాళ్ళు వెనక నుంచి పిలిచినా నేను చూడకుండా వాళ్ళు మాట్లాడినా వాళ్ళని పట్టించుకునేదాన్ని కాదు. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, ఈవిడికి ఏదో పొగరు, ఇట్లా పత్రి సార్ ఇలా అంటున్నారని పొగరకంది ఇట్లా చేస్తోంది అలా అనుకునేవారు. వాళ్ళకి తెలిసేది కాదు నేను ఏంటి అనేది. నేను నాకున్న హెజిటేషన్ తో నేను వెళ్ళిపోయి గబుక్కుని మాట్లాడటం ఈ రోజుకి లేదు నాకు. వాళ్ళని వాళ్ళు పలకరిస్తే మాట్లాడటమే తప్ప నా అంతటా నేను కల్పించుకుని మాట్లాడటం అనేది తక్కువ. అయితే అవసరమైతే ధ్యాన ప్రచారానికో, ధ్యానం గురించి చెప్పడానికో, లేదా ఎవరికైనా ఏదైనా పని చేయాలి అంటే అప్పుడు మాట్లాడతాను. అప్పుడేం అనుకోను. అప్పుడు నాకు మళ్ళీ ఇవన్నీ ఏమి గుర్తురావు. ఈ హెజిటేషన్స్ ఇవేమి ఏవి గుర్తురావు. చేస్తాను. కానీ
సహజంగా ఒక ఇదనమాట, ఒక బిడియం లాగా అలా ఉండేది. అట్లా నేను ఫస్ట్ ధ్యానాంధ్రప్రదేశ్కి వెళ్ళి చేసిన పని ఏమిటి అంటే స్టాంపులు అంటించటము, అడ్రస్సులు రాయడం. ఓకే. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఆ మ్యాగజైన్ ని 10 సంవత్సరాల పాటు నడిపించగలిగానండి. 2010 వరకు. అది అకౌంట్స్ అంటే ఏంటో కూడా తెలియని దాన్ని. నాకు ఇంట్లో లెక్క రాయి, నువ్వు ఖర్చు పెట్టింది లెక్క రాయి అంటే నా చేతికి ఇవ్వకు, నాకు అవసరమైనప్పుడు తీసుకుంటాను, నేను అడిగి తీసుకుంటాను, ఆ? అంతేగాని లెక్కలు రాయమంటే నా వల్ల కాదు అని చెప్పిన మనిషిని నేను ఆ మ్యాగజైన్ ని దాన్ని సస్టైన్ చేయగలిగాను. 10 years చక్కగా రన్ చేయగలిగాను. ఫండ్స్ ఉన్నాయా లేవా అన్ని చూసుకుంటూ దాన్ని ఎలా తగ్గించుకోవాలి, ఎక్కడ తగ్గించుకోవాలి, ఎక్కడ చేయాలి అన్నీ కూడా ఆ ధ్యానాంధ్రప్రదేశ్ లో వర్క్ చేస్తున్న అందరి సహాయ సహకారాలతో నేను, అంటే నాకేమీ తెలియకపోయినా కూడా ఈ పేపర్ రేట్ ఎంత ఉంటుంది, ఈ పేపర్ ఏ పేపర్ వాడాలి ఏది తెలియదు. వర్క్ చేస్తున్న వాళ్ళు ఇది ఇలాంటి పేపర్ తీసుకోవాలి మేడం, ఇదైతే తక్కువ పడుతుంది మేడం, ఈ ఈ ప్రెస్కి వెళ్తే మనకు తక్కువకి వస్తుంది మేడం అని సలహాలు ఇస్తుంటే వాళ్ళందరి సలహాలు తీసుకుంటూ వాళ్ళు చెప్పిన విధంగా చేస్తూ, అకౌంట్స్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పిన సలహాలు తీసుకుంటూ అలా నేర్చుకుంటూ నేను 10 సంవత్సరాల పాటు ఆ మ్యాగజైన్ రన్ చేసిన తర్వాత కేశవరాజు గారికి అప్పచెప్పండి అని అన్నారు. అద్భుతంగా నేను అమ్మయ్య అని అప్పచెప్పేశాను. అయితే ఫస్ట్ నన్ను 2004 వరకు అన్నారు కదా, 2005 విజయోత్సవాలలో స్టేజ్ కింద ఉండి నేను మా ఫ్రెండ్స్తో ఏం చెప్తున్నాను అంటే, అమ్మయ్య నా పని అయిపోయింది, ఇక 2004కి నా పని అయిపోయింది కదా, ఇక నేను చెప్పేస్తాను సార్, మీరు ఇప్పటివరకే అన్నారు, నేను చూసేశాను, ఇంకా నా బాధ్యత అయిపోయింది, మీరు ఇంకెవరికైనా అప్పచెప్పండి అని చెప్తాను అని చెప్పాను. సార్ సార్ స్టేజ్ మీదకి పిలిచారు. పిలిచి మాట్లాడమంటే మైక్ తీసుకుని ఇప్పటి వరకు నేను అందరి సహకారంతో చేశాను, ఇక నుంచి నా నేను నా శాయశక్తులా ఏం చేయగలగనో అది చేస్తాను అంటూ చెప్పాను. చెప్పినప్పుడు మా వాళ్ళందరూ ఫ్రెండ్స్ అందరూ నవ్వడం, ఏదేదో నీ చేతిలో ఉన్నట్టు నువ్వు చేస్తున్నా అని చెప్పావు, పత్రి గారు ఏది చెబితే అది నువ్వు చెయ్యాల్సిన దానివే, నువ్వు అందుకొచ్చావు కాబట్టే ఆ స్టేజ్ మీదకి వెళ్ళి ఆయన చెప్పకుండా నీ అంతటా నువ్వు నా సాయశక్తులా చేస్తానని నువ్వు ఒప్పుకుని వచ్చావు అని చెప్పి అన్నారు అనమాట. అట్లా 2010 వరకు అది చేయటం జరిగింది. ఆ తర్వాత కేశవరాజు గారికి అప్పచెప్పాను. తర్వాత 2012లో కొంచెం మన ఆ ఒడిదిడుకుల్లో అట్లా క్లాసులు కొద్దిగా అటు ఇటు అయినప్పుడు పక్కకి వెళ్ళి నేను బొటీక్ పెట్టుకున్నా. ఒక 6 years ఆ బొటీక్ రన్ చేశాను. ఆ రన్ చేస్తూ దీని వైపు కొద్దిగా పక్కకి వెళ్ళిన దీన్ని ఆ ఎఫెక్ట్ నా బాడీ మీద బాగా కనిపించింది. అంటే ఒక లక్ష్యంతో వచ్చి ఆ పని చెయ్యకపోతే ఆ శరీరము మనని మొట్టికాయలు మొట్టి అయినా సరే నేర్పిస్తుంది అన్నట్టుగా నాకు జరిగిందనమాట. అలా అవుతున్నప్పుడు ఇది కాదు నేను చేయాల్సింది అనేది అనిపించగానే ఒక 4-5 సంవత్సరాలు పక్కకుండగానే నాకు అర్థమైంది, ఇలా కాదు నేను ఉండాల్సింది, ఏదో చెయ్యాలి, ఇలా ఉండొద్దు, నేను ఇంకో రకంగా ఈ సంస్థకి ఏదో చెయ్యాలి, చేయడం లేదు, నేను కరెక్ట్ గా లేను అనే భావన వచ్చింది. చేయాలి అనుకుని కూడా నాకు ఇప్పుడు నాకు శరీరమే సహకరించడం లేదు, నేనేం చేయగలను, నా వల్ల ఎక్కడ అవుతుంది అని అనుకుంటూ కడతాల్ డెవలప్మెంట్ జరగట్లేదు, దానికి ఏదో చెయ్యాలి, అందరం కలిసి ఏదో చెయ్యాలి అని ఒక తపన 2017లో బాగా వచ్చింది, నా మనసులో బాగా వచ్చింది. అయినా కూడా నేను పెద్దగా పట్టించుకోలేదు. 2018లో నేను పత్రి సార్ బర్త్డే కని మండపేట వచ్చాను, సార్ని కలవడానికి అక్కడికి వచ్చాను. వచ్చి
సార్ జేబులో చేతులు ఇలా పెట్టుకుని ఉన్నారు. నేను అది గమనించక షేక్ హ్యాండ్ ఇవ్వమన్నట్టుగా షేక్ హ్యాండ్ ఇద్దామని చెయ్యి ముందుకు దాపాను. ఉమ్, ఈవిడ దిగొచ్చిందని ఈవిడకి షేక్ హ్యాండ్ ఇస్తానా నేను? నేను ఎలా ఉన్నాను అనుకున్నది చూసుకునే పని లేదా? ఏం చేశావని షేక్ హ్యాండ్ ఇస్తాను నీకు నేను అంటూ ఇష్టం వచ్చినట్టు నన్ను తిట్టారు పత్రి సార్. ఓకే మేడం, కంటిన్యూ చేయండి మేడం. అలా కోప్పడ్డారు అనమాట. చాలా గట్టిగా కోప్పడి చేస్తూ ఉంటే నాకు అప్పుడు నాకు అర్థమైంది, నేను చెయ్యాల్సింది చేయకుండా ఆయన దగ్గరకు వచ్చాను కాబట్టి ఆయన అంతా ఇచ్చేస్తున్నారు. ఎప్పటి నుంచో తపన ఉంది చెయ్యాలి అని, కానీ నా శరీరం సహకరించదు, నా వల్ల కాదు అంటూ ఇచ్చేస్తున్న దాన్ని నేను అక్కడ నుంచి బయలుదేరి గుడివాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే లోపల 6 క్లాసులు చేసుకుంటూ లేడీస్ అందరం కలిసి నెక్స్ట్ ఇయర్ మనం అంతా కలిసి దీనికోసం చేద్దాము ఓకే. అంటూ నేను ప్రకటించటం జరిగింది అందరికీ చెప్తూ. అంటే ఎలా చెప్పాను అంటే, మనము ఎక్కడికక్కడ పిరమిడ్లు కడుతున్నాము, అవన్నీ పనులు ఉన్నాయి, చెయ్యాలి, అది తప్పనిసరి, అది కాదని కాదు. అది మనం పుట్టింటికి వచ్చినట్టుగా అందరము ఒక సంవత్సరానికి అందరము ఒక దగ్గర కలుస్తున్నాము. ఉం? మరి దాని అభివృద్ధి కూడా పుట్టింటిని మనం ఎలా అభివృద్ధి చేస్తామో ఆ విధంగా మనది అనుకుని ఎలా చేస్తామో అలా అందరం కలిసి చేద్దాము అంటూ చెప్పుకుంటూ వచ్చాను. ఆ 2018 31 రోజు పత్రి సార్ మహిళా ధ్యాన మహోత్సవం నెక్స్ట్ ఇయర్ జరుగుతుంది అని చెప్పినప్పుడు ఎగిరి గంతులేశాను అనమాట. అంటే సార్ ఆలోచనలు నేను అందుకోగలిగాను అనే తృప్తి. అలా నేను మహిళా ధ్యాన మహాచక్రంలో ఒక మెంబర్గా ఉండి ఆ దాంట్లో కార్యవర్గం మెంబర్గా ఉండి అక్కడ వర్క్ చేయటం జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ నీ లైన్లోకి రావటం జరిగింది. ఇప్పటి వరకు కూడా నేను మధ్యలో 3 ఇయర్స్ అయితే కర్ర పట్టుకుని నడవాల్సిన పరిస్థితిలో ఉన్నాను. అలాంటి స్థితి నుంచి మళ్ళీ చేస్తూ కూడా నేను ఎక్కువ చేయలేను, నా వల్ల కాదు, ఏదో కనపడింది చేసుకుంటూ వెళదాం అనుకుంటూ ఉంటే లాస్ట్ ఇయర్ నా మనసులో ఏంటంటే నేను ఎంత చెయ్యాలని ఉన్నా చేయలేకపోతున్నాను. అసలు నాకు లైఫ్ పర్పస్ ఉందా లేదా, ఈ భూమి మీద నేను ఏమన్నా చెయ్యాల్సి ఉందా లేదా నాకు తెలియాలి. చెయ్యాల్సి లేనప్పుడు నేను ఈ భూమి మీద ఎందుకు ఉండాలి? అసలు నా అవసరం ఏంటి? నేను ఉండాల్సిన అవసరం లేదు కదా, నా పని లేదు అంటే నేను ఎందుకు ఉండాలి ఇక్కడ అన్నంత ఆలోచన వచ్చి నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు నీకు ఏది ఎదురొస్తే అది చెయ్యి అంటూ వచ్చింది. వస్తే నేను అలా చేస్తున్నాను, నాకు తృప్తిగా లేదు, అది కాదు, నా పర్పస్ ఏంటో నాకు తెలియాలి అని అనుకున్నప్పుడు శక్తి స్థల్ గురించి వర్క్ చెయ్యి అన్నారు. ఓకే. అని అన్నప్పుడు అప్పుడు కూడా నా భావం ఎలా ఉంది అంటే, మా వారు శక్తి స్థల్కి మెయిన్ గా ఉన్నారు కాబట్టి ఆయన వెనకాల తిరగొచ్చని ఇది అనుకుంటున్నాను నేను. నా మనసు నన్ను ఇలా మభ్య పెడుతోంది అనే భావనలో ఉన్నాను. అనుకుని కూడా మా కాలనీలో ఫ్రెండ్స్ని, మీ వాళ్ళందరి దగ్గరికి నన్ను తీసుకెళ్ళు, గురువు గారు సమాధి అనేది మనం ఎందుకు నిర్మిస్తున్నాము, ఏం చేస్తున్నాము అనేది నేను అందరికీ చెప్పి వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకొచ్చి నేను ఇస్తాను. ఒకవేళ నేను నడవలేకపోయినా ఇబ్బంది అయినా సరే నేను అలాగే వస్తాను అంటూ చెప్పాను. అని చెప్పిన తర్వాత వాళ్ళందరూ ఓకే తప్పకుండా మనం వెళదాము అని అన్నారు. అన్న ఒక అరగంట లోపల నాకు అక్కినేని పద్మజ ఫోన్ చేసి, మేము లాస్ట్ ఇయర్ 40 మంగళవారాలు కడతాల్ పిరమిడ్కి వచ్చి ధ్యానం చేశాము, శ్రీకృష్ణామృతం పుస్తకం చదివాము, అయితే మళ్ళీ చదవాలనుకుంటున్నాము, అనుకుని మేము కూర్చుంటే మీ ఇంటికాడ స్టార్ట్ చేయమని నాకు మెసేజ్ వచ్చింది. శక్తి స్థల్ గురించి చెయ్యాలి అని మేము చేస్తున్నాము, అయితే మీ ఇంటికాడ ఆ మంగళవారాలు స్టార్ట్ చెయ్యి అని మెసేజ్ వచ్చింది అని ఆవిడ ఫోన్ చేయడం జరిగింది. ఒక అరగంట లోపల నేను వస్తాను, నేను చేస్తాను అని నిర్ణయం తీసుకున్న తర్వాత అలా మంగళవారాలు క్లాసులు చేశాం. లాస్ట్ ఇయర్ అంతా అలా చేశాం. చేసినప్పుడు 5-6 వారాలు అయ్యేటప్పటికి
నాకు కర్ర ఎక్కడ పెట్టానో మర్చిపోయి తిరగడం మొదలైంది. నేను కాసేపు తిరిగి అమ్మో నాకు కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, నాకు కర్ర లేదు అనుకుంటూ వెతుక్కుంటాం. తర్వాత 4-5 సార్లు అలా జరిగిన తర్వాత ఇది ఇది నాకు అవసరం లేనిది కాబట్టే దీన్ని నేను మర్చిపోతున్నాను, అంటే నా పర్పస్ నాకు తెలిసింది అని దాని మీద నేను లాస్ట్ ఇయర్ నుంచి వర్క్ చేస్తున్నాను. మొన్న ధ్యాన యజ్ఞంలో కూడా అక్కడ శక్తి స్టాల్లోనే కూర్చుని వచ్చిన వాళ్ళందరికీ దాని ప్రాముఖ్యత చెప్తూ దాని గురించి చెప్తూ అలా ఆ 11 రోజులు నేను అక్కడే గడపడం జరిగింది. ఇప్పుడు కూడా నేను మీ అందరినీ కోరుతున్నాను, ఆ శక్తి స్థల్కి మీ వంతుగా మీరు ఏది చేయగలిగితే అది. ఇంత అనే నిర్ణయం కాదు, కాకపోతే ఒక నిర్ణయంగా ఏమనుకున్నాము అంటే 1000 మంది మాస్టర్స్. పత్రి సార్ దానికి అన్నప్పుడు 1000 మంది అంటే 1,00,000 మంది వస్తారు. మరి కనీసం 1000 మంది నెలకి 1000 రూపాయలు వేయడానికి సిద్ధపడితే 1 సంవత్సరం ఇవ్వగలిగితే పని ఆగకుండా జరుగుతుంది కదా. వీళ్ళందరినీ కూడా 1000 పిల్లర్స్ అని చెప్పి మనం అనుకోవచ్చు. అంటే దాన్ని ముందు నిలబెట్టగలిగిన వాళ్ళు 1000 మంది రెడీ అయితే ఆ తర్వాత పని అదే జరుగుతుంది అనే భావంతో అలా అనుకుని మొదలు పెట్టాము. అలా కొంతమంది పేర్లు ఇవ్వడం జరిగింది. ఎవ్రీ మంత్ జనవరి నుంచి వేయడం కూడా స్టార్ట్ అయ్యింది. స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ అని ఒక గ్రూప్ క్రియేట్ చేసి దానిలో ఎవరికి వాళ్ళు మంత్లీ వేస్తున్నారు. ఇష్టంగా ఇవ్వదలిచిన వాళ్ళు అలా ఇవ్వచ్చు. ఓన్లీ 1000 రూపాయలే కాదు, ఎవరికి ఎంత ఇవ్వాలనిపిస్తే అంత కూడా ఇవ్వచ్చు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, మొదటిసారి ధ్యాన యజ్ఞానికి పత్రి సారు నన్ను డొనేషన్ కలెక్ట్ చేయమన్నప్పుడు, సార్ నాకు భయం సార్, నా వల్ల కాదు, నేను అడగలేను ఎవరిని అని అంటే, నీ ఇంట్లో పెళ్లికి అడుగుతున్నావా, నీ కొడుకు పెళ్లికి అడుగుతున్నావా, నువ్వు విశ్వ కళ్యాణానికి అడగడానికి నీకు సిగ్గేంటి అంటూ తిట్టారు ఆయన. అలాగే ఏం చెప్పారు, నువ్వు 1,00,000 రూపాయలు కలెక్ట్ చేయాలనుకుంటున్నావా, 1,00,000 ఇళ్ళని తట్టు, రూపాయి ఇచ్చిన దండం పెట్టి తీసుకుని రా, అంతే తప్ప నువ్వు డిమాండ్ చెయ్యొద్దు అని చెప్పారు. అందుకని అది డిమాండ్ కాదు, రిక్వెస్ట్ గా 1000 మంది పిల్లర్స్ గా ఉందాము అని, అందరం చెయ్యి కలుపుకుని చేద్దాము అని ఆ భావంతోనే నేను మీ అందరికీ కూడా విన్నవిస్తున్నాను. మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ టైం ఇంకా ఎక్కువ నేను వేస్ట్ చేశానేమో, సారీ. థ్యాంక్ యూ మేడం. ఇవాళ ఒక అద్భుతమైన మాస్టర్ని కలుసుకున్నాము. ఎంత సీనియర్ అంటే మాకెవరికి తెలియదు. ఇప్పుడు మీరు 37 సంవత్సరాలు అవుతుందా మేడం? మీరు 26 సంవత్సరాలు 26 సంవత్సరాలు కంప్లీట్ అవుతున్నాయండి. 26 సంవత్సరాలు కంప్లీట్. 99లో కదా 26 కంప్లీట్ అయినాయి. 26 కంప్లీట్. చక్కగా మరి ఎంత అద్భుతమైన పత్రి సారు. అంటే భాగ్యనగరం ఉన్నప్పుడు మాకు భాగ్యనగరం తెలియదు మేడం. అంటే ఐడియా లేదు. ధ్యానాంధ్రప్రదేశ్ వచ్చేటప్పటికి వచ్చాము మేము 2008 వచ్చామండి. మాకు అప్పటి నుంచి తెలుసు. ఆ గతం జరిగిన పత్రి సారు నోటి వెంట విన్న మాటలే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మీ ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాం మేడం. మరి అద్భుతంగా ఇవాళ సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్తో మనం సజ్జన సాంగత్యం చేసుకున్నాం, గురు సాంగత్యం. ఒకసారి మాస్టర్స్ అందరూ గట్టిగా రమాదేవి మేడం గారు గట్టిగా క్లాప్ చేద్దామండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. ఒక్క నిమిషం మేడం.